హలో అందరికీ బాగున్నారా? సో అందరూ నన్ను అడుగుతూ ఉండే హౌ వాజ్ యువర్ ఇండియా ట్రిప్ అని. చాలా 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 లవింగ్ ఉండే. మనల్ని ఎవరైనా ప్రేమించినప్పుడు మనకి బాధ్యత పెరుగుతుంది. అవునా కదా? ఆ బాధ్యతలోంచి పుట్టుకొచ్చినయే ఈ వీడియోలు. హ్మ్. నాకు ఇండియా ఎళ్ళకముందు ఒకలాంటి క్వెషన్ ఉండేది. కానీ ఇండియా ఎళ్ళొచ్చిన తర్వాత ఇట్స్ బికమ్ మోర్ కాన్ఫిడెంట్. చాలామంది ఆహ్, కి తెలీదు హెల్త్ ఒకటి. రెండోది న్యూట్రిషన్ బ్యాలెన్సింగ్ ఫుడ్ అనేది. సో, అందులో మనం కొంచెం పర్వాలేదు. సో, కాబట్టి అవసరం ఉంది అనిపించింది. అండ్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. సో, అది వన్ ఆఫ్ ది రీజన్. ఈవేళ వీడియోలో ఏంటంటే దేర్ ఈజ్ నో మేకప్ అండ్ దేర్ ఈజ్ నో లిప్‌స్టిక్ అండ్ దిస్ ఈజ్ లైక్ న్యాచురల్ యాజ్ ఇట్ ఈజ్ మాట నేను. అయితే 40+ తర్వాత ఏమైతదంటే 40 ఇయర్స్ వరకు మన ఇంజిన్ ఉంటది గదా! బాడీలో. ఆ ఇంజిను నడుస్తూ ఉంటుందన్నమాట. నడుస్తూ ఉన్నప్పుడు ఏమైతదంటే ఇక్కడ మా హ్యాపీ గాడు నా పక్కన కూర్చొని తింటున్నాడు. అందుకని ఆ సౌండ్. హే హ్యాపీ! ఆ! సో, నడుస్తూ ఉంటుంది. సో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది పెద్దగా చూపించదు ఇన్ జనరల్‌గా. కానీ 40 అయిన తర్వాత ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. మోస్ట్‌లీ విమెన్‌కి. మెన్ హెల్త్ తర్వాత విషయం చెప్పుకుందాం. అయితే స్ట్రెస్ అని అదని అంటున్నారు కానీ అదన్నీ కాదు. ఫస్ట్ థింగ్ ఈ రోజుల్లో ఫుడ్ వాల్యూ ఒకప్పట్లో ఒక 20 ఇయర్స్ బ్యాక్ దొరికే ఫుడ్ ఇప్పటికి చాలా తేడా. అది మనం చాలా యాక్సెప్ట్ చేయాలి. దెర్ ఈజ్ నో మినరల్స్ ఇన్ ద ల్యాండ్. భూమిలో మినరల్స్ అవన్నీ లేవు, తగ్గిపోయినాయన్నమాట. అయితే మనం తినే ఫుడ్ మనకి బాడీకి అబ్జర్వ్ కావట్లేదు. న్యూట్రిషన్స్ లైక్ అమినో యాసిడ్స్, మైక్రో న్యూట్రిషన్స్ అండ్ ఇవన్నీ మాట, మినరల్స్ ఇవన్నీ. అయితే అదొక ప్రాబ్లం. అయితే రెండోది చెప్పాను కదా, మిషన్ పనిచేసిన తర్వాత గివప్ చేస్తుంది. అయితే నాకు 2 డెలివరీస్ వెరీ కాంప్లికేటెడ్ ఉండే. అందులో నాకు స్తుతి డెలివరీ తర్వాతనే నాకు గాల్ బ్లాడర్ తీసేసిందనమాట. అప్పుడు కొన్ని డాక్టర్లు కొంచెం కేర్‌ఫుల్‌గా ఏమని చెప్పలేదు నాకు. నేను ఇలా తీసుకోలేదు, ఇది కేర్ చేయాలి అని. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే లాస్ట్ నవంబర్‌లో నాకు చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసి నాకు బ్లీడింగ్ అయినప్పుడు కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అనిపించేది. నాకు టైంకే వచ్చేవి పీరియడ్స్, కానీ అట్లా కొంచెం అనిపించేది. నాకు అర్థమయ్యేది కాదు. సో, నేను ఇయర్లీ వన్స్ వెళ్తూ ఉండేదాన్ని. చెకప్‌లు చేయించుకుంటూ ఉండేదాన్ని. ఇక్కడ బానే మనకి ఇయర్లీ వన్స్ అన్ని చెకప్‌లు ఉంటాయి కదా! ఫ్రీనే ఉంటాయి పైగా. వెళ్తుండేదాన్ని, చేయించుకుంటాను. అక్కడ డాక్టర్ ఏం చెప్పారు, ఏం చెప్పలేదు. నాకు చెక్ లిస్ట్ ఏంటంటే షుగర్ రాకూడదు, బీపీ రాకూడదు. అది నా చెక్ లిస్ట్. అంటే మినిమమ్ థింగ్ కదా! నేను అందులో చూసుకుంటూ ఉండేదాన్ని. కానీ చాప కింద నీరులాగా నాకు తెలియలేదు. ఒకటేంటంటే నేను చెప్తానే ఉన్నాను డాక్టర్‌కి. నేను చేసిన తప్పేంటంటే షీ వాజ్ జస్ట్ ప్రైమరీ డాక్టర్, గైనకాలజిస్ట్ కాదన్నమాట. ఇప్పుడు నేను ఆవిడని ఏం లాభం? నేను చెప్తా ఉన్నా కూడా ఒకసారి కూడా చెప్పలేదు ఇట్ కుడ్ బి యూట్రస్ ఇష్యూ అని. సో, నేను చాలామంది ఫ్రెండ్స్ తెలుసు నాకు ఇక్కడ అలా కాదన్నా బ్యాక్ పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ అవుతుందని చెప్తా ఉండేదాన్ని కదా. నాకైతే ఏమీ హెల్ప్ దొరకలేదు. సో, ఫైనల్లీ ఒకసారి అయితే ఎమర్జెన్సీకి వెళ్ళిపోయాను నేను నవంబర్లో. వెళ్ళిపోయినప్పుడు దెన్ దే ఫౌండ్ అవుట్ దట్ యూట్రస్ థిక్నింగ్ అని. సో, ఇక్కడ వాళ్ళు సరే యూట్రస్ థిక్నింగ్ ఉంది, దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అంటే లేదు, యూట్రస్ తీసేయాలి అంతే, సింపుల్. అదేంటి, నాకు ప్రాబ్లం తీసేయడం కాదు, నాకు ఈ పాపతో ఈ సర్జరీలు ఇవన్నీ చాలా కష్టం కదా. దేర్ షుడ్ బి సమ్ ఒక్క సొల్యూషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. నేను 6 వీక్స్ బెడ్ రెస్ట్ ఎట్లా పాసిబుల్? ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ దిస్ చైల్డ్ అని నేను అనుకుంటా ఉంటే, బట్ నేను చాలా గట్టిగా ప్రే చేసుకునేదాన్ని. నాకేంటంటే దేవుడు ఒక ఇంటికి ఒక ప్రాబ్లమే అలౌ చేస్తాడు, 10 ప్రాబ్లమ్స్ అలౌ చేయడు. దేవుడు అనేది అన్యాయస్తుడు కాదు. మనుషులకి అన్నీ చూసుకోవడం ఆయనకి తెలుసు. అన్నీ బ్రేక్అవుట్ అవ్వవు అని నాకు బాగా నమ్మకం అన్నమాట. నాకు స్తుతిని ఇచ్చాడంటే స్తుతికి కావాల్సిన అవసరాలు తీరుస్తాడు, స్తుతికి కావాల్సిన ప్రతిదీ తీరుస్తాడనేది నాకు చాలా చాలా నమ్మకం. సో, నేను హెల్త్ లేకపోతే ఎలా కదా. సో, నాకు అది బాగా అంటే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మై మైండ్ దట్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై డాటర్. అది నాకు చాలా ఎక్కువ.
నేను చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అయిపోతాను కొన్ని కొన్ని లైక్ ద కేల్ జ్యూస్ ఎంత చేదుగుంటది. నేను ఇట్లా గ్రైండ్ చేసుకొని అలా తాగేస్తాననమాట. అలాగా కొన్ని కొన్ని ఉన్నాయి నాకు. నేను ఫాలో అయితాను. అలాంటప్పుడు వెన్ దే సెడ్ ఇట్లాంటివని నేనన్నాను లేదు లెట్ మీ ఫైండ్ అవుట్. లెట్ మీ డూ మై రిసర్చ్ అని. అంటే చాలా మిస్టేక్స్ జరిగినాయి గానీ కనీసం ముందన్న మనము నేనైనా మినిమమ్ హోంవర్క్ చేయాలి కదా అని నేనేం చేసినా అంటే ఐ డిడ్ మై హోంవర్క్. సో దీని అన్నిటికి కారణం ఏంటంటే ఇన్సులిన్స్ లెవెల్, కార్బ్స్ కట్ డౌన్ చేయడం, ఇవన్నీ కట్ డౌన్ చేయడం అని ఫస్ట్ తెలిసింది నాకు. ఓకే. కానీ నాకు జనరల్‌గా నేను డైట్‌లో ఉంటాను జనరల్‌గా. అదేంటి అనుకున్నాను. దెన్ ఐ కేమ్ టు నో దీనన్నిటికి కారణం వైటమిన్ డి డెఫిషియన్సీ అని. మరి నేనైతే ఎండలో ఎవ్రీ డే బయట ఉంటాను. నన్ను పిల్లలతో నేను ఆడించేదాన్ని పిల్లల్ని డే కేర్‌లో అప్పుడు. మరి నాకెలా అంటే తర్వాత ఇంకొక ప్రాబ్లమ్ బయటపడింది ఏంటంటే నాకు గాల్ బ్లాడర్ తీసేశారు వెన్ ఐ వాస్ 30. తీసేసినప్పుడు ఏమవుతుందంటే వెన్ యూ డోంట్ హ్యావ్ అ గాల్ బ్లాడర్ వైటమిన్ డి, ఈ, ఏ, కే ఈ 4 వైటమిన్స్ మనకి అబ్జర్వ్ కావమాట. అవి చాలా ఏదైనా ఇంపార్టెంటే కదా! వైటమిన్ డి ఇంపార్టెంట్, వైటమిన్ ఏ ఇంపార్టెంట్, వైటమిన్ సి ఇంపార్టెంట్ అన్నీ ఇంపార్టెంటే. సో అట్లాగా అది కాదని తర్వాత నాకు తెలిసిందన్నమాట. దీనన్నిటికి కారణం నాకు వైటమిన్స్ నాకు అబ్జర్వ్ కావట్లేదనేది. నేను చెప్తున్నాను ఇప్పుడు నేను దాన్ని ఎలా చేయాలి? అయ్యో! ఎలా 10 సంవత్సరాలు తెలియకుండా ఎలా ఉండిపోయానని చాలా బాధపడిపోయాను. చాలా లాస్ అయ్యాను కదా! దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఐ లాస్ట్. తర్వాత సరే నెవర్ ద లెస్ట్ అంటే ఏదో ఒకటి స్టార్ట్ అయితే చేయాలి కదా అని నేను ఐ రిసర్చ్డ్. తర్వాత ఒక డాక్టర్ నేనే ఫైండ్ అవుట్ చేసుకున్నా జూమ్ కాల్‌లో. ఆయన వెరీ మచ్ స్పెషల్ ఇన్ వైటమిన్ డి అనమాట. సో నాకు ఆయనతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు, డోంట్ వరీ ఇలాంటివన్నీ చెప్తానే ఉంటారు. యూ జస్ట్ స్టార్ట్ ఆన్ ద వైటమిన్ డి అని చెప్పి ఈ పిల్స్ సజెస్ట్ చేశారు నాకు. వైటమిన్ డి ఇదేంటంటే వైటమిన్ డి 350,000 IU. ఇది నేను ఒక ఫుల్ మంత్ ఎవ్రీ సింగిల్ డే ఐ టుక్. దాంతోపాటు ఇదేంటంటే మెగ్నీషియం అండ్ వైటమిన్ డి. ఇది లేకపోతే ఇది పనిచేయదు, ఇది లేకపోతే ఇది పనిచేయదు అనమాట. ఇట్స్ గోస్ టుగెదర్. సో ఆ 2 డెఫిషియన్సీ నాకు చాలా పుష్కలంగా ఉండిందన్నమాట. అయితే అది 2 తీసుకున్న తర్వాత నాకు 1 మంత్ ఐ వాజ్ ఆల్ సెట్ ఫ్రమ్ ద పెయిన్ అనమాట. చాలా పెయిన్ రిలీఫ్ అన్నీ పోయినాయి. అంటే ఆ కాల్షియం కానీ, వైటమిన్ డి కానీ, బోన్స్ కానీ అన్నీ మంచిగా సెట్ అయిపోయింది నాకు. తర్వాత దాంతోపాటు ఇది మల్టీవైటమిన్ అనమాట. న్యూ చాప్టర్ నాకెందుకో ఇది ఆర్గానిక్ అనిపించింది. నేను ఏది పడితే అది వాడలేను. నాకు కొంచెం ఆర్గానిక్ అనే ఫీలింగ్ రావాలి. ఇది కొంచెం పర్వాలేదు. ఇట్స్ బిట్ ఎక్స్పెన్సివ్ ఇది. నేను అమెజాన్లో లింక్ ఇస్తాను మీకు. అదొకటి అండ్ ఇదొకటి ఒమేగా 3 ఫిష్ ఆయిల్ అనమాట. ఇదొకటి. ఇది కూడా స్లీప్కి. ఇలాగా నేను ఇలా వాడడం మొదలుపెట్టాను ఎవ్రీడే. కానీ ఇది 1 మంత్ వాడిన తర్వాత ఐ టుక్ అ బ్రేక్. తర్వాత ఏం చెప్పారంటే ఆయన నాకు జస్ట్ టేక్ వన్స్ ఇన్ అ వీక్. ఫస్ట్ 1 మంత్, తర్వాత జస్ట్ వన్స్ ఇన్ అ వీక్ అంతే. ఒకసారి డే గుర్తుపెట్టుకునేదాన్ని, అందరికి వేసేసేదాన్ని ఒక్కొక్కరికి. అప్పుడు ఏమైందంటే మై హెల్త్ బికెమ్ సో గుడ్ అంటే సో గుడ్ అనమాట. నేను ఇండియా వెళ్ళాను కదా, ఇండియాలో కూడా మొత్తం చెకప్లు అన్నీ చేయించాను. అసలు ఏ ప్రాబ్లం లేదు అన్నారు. చూసారా, ఎక్కడ యూట్రస్ తీసేయడము, ఎక్కడ ఇవన్నీ చెప్పడం, సర్జరీలు ఇవన్నీ చెప్పడం, దానికి ఒక డైట్ కూడా చెప్పలేదు. సో అంటే మనం ఎవరిని గుడ్డుగా నమ్మడానికి వీలు లేదన్నట్టు. అంటే మన హెల్త్ మీద మనం కొంచెం రీసెర్చ్ చేసుకోవాలనేది మాత్రం నాకు ద మోరల్ ఆఫ్ ద స్టోరీ మాట ఇది. ఇంతకని మినిమం లెసన్ మనము రీసెర్చ్ చేసుకోవాలి, మినిమం జాగ్రత్త మనం వహించాలని నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి నేను అసలు ప్యానిక్ అవ్వను. నేను అప్పుడు కూడా నేనేం పెద్ద ప్యానిక్ ఏం అవ్వలేదు. నాకు తెలుసు దేవుడు ఒక ఇంటికి ఒకే ప్రాబ్లం ఇస్తాడు అనేది నాకు చాలా ఖచ్చితంగా తెలుసు. ఒకసారి మా హస్బెండ్ కూడా హెల్త్ పాడైనప్పుడు నేను నమ్మనమాట. నో దేవా నువ్వు చెయ్యి అలాగా, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ గర్ల్, ఇట్, సో యూ విల్ నాట్ అలౌ దిస్ అని నాకు చాలా నమ్మకం. అది కాబట్టి ఏమో నాకు తెలీదు, కానీ ఆ స్ట్రాంగ్ పర్సనాలిటీ నన్ను చాలా కాపాడింది. అది కాకుండా నేను గ్రాటిట్యూడ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే దీస్ ఆర్ ద వైటమిన్స్ ఆర్ హెల్పింగ్ మీ ఇన్ మై 40s మాట. నాకు అప్పుడు ఏ పెయిన్స్ ఉండవు,
నా పీరియడ్స్ కూడా నార్మల్, అన్నీ నార్మల్. నేను మొన్న వెళ్ళినప్పుడు జస్ట్ వర్క్ ఇట్ ఆన్ యువర్ గట్ అన్నారు అంతే. నేను అన్ని చెకప్లు చేయించుకున్నాను ఇండియా వెళ్ళినప్పుడు. ఎందుకంటే కొంచెం తొందరగా తెలుస్తాయి, ఇక్కడ ఏంటి చెప్పి సావరు ఇక్కడ. కాబట్టి అదొకటి మాత్రం నాకు చాలా 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 బెస్ట్ థింగ్ ఏంటంటే, మీకు మన లేడీస్ ఏమన్నా డాక్టర్ ఏమన్నా చెప్పినప్పుడు డోంట్ గెట్ ప్యానిక్. దాని మీద రీసెర్చ్ చేసుకుందాం కొంచెం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మినిమం రీసెర్చ్ చేయాలి. అసలు వాట్ ఈస్ ద రూట్ కాజ్ అంటే మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కెన్ క్యూర్డ్ బై డైట్. ఇప్పుడు ఇండియాలో వెళ్ళినప్పుడు నాకు అదే ఇప్పుడు అన్ని చెప్పాను కదా, ఇవన్నీ 40+ అయిన తర్వాతే నాకు ఇప్పుడు మిల్క్ పడట్లేదు. మొన్న రిసెప్షన్ రోజుని నేను జున్ను తిన్నాను అనమాట. నాకు మొఖమతి ఎంత అయిపోయింది. ఇన్ జనరల్గా ఇలాగే ఉంటుంది. సో నాకు అప్పుడు అర్థమైందన్నమాట, ఓకే నాకు కొన్ని పడట్లేదు, నాకు పప్పు పడదు కొన్నిసార్లు, బట్ ఐ లవ్ సాంబార్. అలాగా కొన్ని మనం తెలుసుకుంటూ మనం అట్లా కరెక్ట్ చేసుకుంటూ ఉంటే సెట్ అయిపోతుంది. సో ద మోరల్ ఆఫ్ ద స్టోరీ, ద లేడీస్ టేక్ వైటమిన్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 40 years తర్వాత మనకు అబ్జర్వేషన్ మామూలుగానే ఇప్పుడు ఫుడ్లో ద న్యూట్రిషన్ వాల్యూ లేదు. సెకండ్ థింగ్, 40 తర్వాత మన బాడీ కూడా అబ్జర్వ్ చేసుకోవడం మానేస్తుంది. కాబట్టి ప్లీజ్ డూ టేక్ వైటమిన్స్. ఐ విల్ సజెస్ట్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నేను చెప్తాను. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ వన్స్ అ వీక్. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. ఇలా మాట్లాడడానికి ఎన్నో గట్స్ ఉండాలి అసలు మన హెల్త్ గురించి చెప్పాలంటే. అండ్ ఈ గట్స్ నాకు ఎందుకు వచ్చిందంటే మీరు ఇచ్చే ప్రేమను బట్టి మాట. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్. ఎందుకంటే మా చెల్లికి కూడా ఇలాగ వీడియోలు చెప్తేనే అర్థమవుతుంది. మామూలుగా చెప్తే షీ టెక్స్ట్ మీ టు సో గ్రాంటెడ్ అన్నమాట. సో అలా నాకులాంటి వాళ్ళు ఎక్కువ సఫర్ అవ్వకూడదని, మనం స్ట్రాంగ్ ఉంటే మన ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుంది, అందరూ స్ట్రాంగ్ ఉంటారు. సో దిస్ ఈజ్ మై ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.